హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. మనం ఈరోజు వెల్కమ్ టు దుంక తెలుగు మూవీస్ స్వాగతం. మనం ఈరోజు మంచి ఒక లవ్ మూవీ గురించి తెలుసుకుందామండి. లవ్ సెంటిమెంట్ ఉన్న మూవీ. ఖచ్చితంగా ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అండి. అసలు ఈ ఈ ఈ పొద్దు రేపు చాలామంది హీరో ప్రేమించి ఒక 5 ఏళ్ళు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ప్రేమించి వదిలేసుకుంటారండి. ప్రేమ అనేది ఎట్లుంటదంటే, మనం ప్రేమించిన వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నా ప్రేమించినప్పుడు కాళ్ళు చేతులు మంచిగుంటాయి. బట్ ప్రేమించిన తర్వాత మా అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే కాళ్ళు చేతులు మంచిగున్నప్పుడు ప్రేమించుకుంటారు. తర్వాత ఏమన్నా చిన్న ఇబ్బంది వస్తే విడిపోతారు. అట్లా కాదండి ప్రేమ అంటే. ప్రేమ అంటే మంచి అయినా చెడైనా సరే జీవితాంతం కలిసి మా ఉండేది ప్రేమ అనేది. ఈ సినిమా తెలియజేస్తానండి. 'నువ్వు వస్తావని' ఖచ్చితంగా మనం చూడాల్సిన సినిమా అండి. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి. ఖచ్చితంగా మనము 80, 90, 2000, 2010 ఈ 40 సంవత్సరాల మధ్య ఉన్న సినిమా ఖచ్చితంగా చూడాలండి. ఈ ఓల్డ్ మూవీస్ హైలైట్ చాలా బాగుంటాయండి. సినిమా చూస్తే ఖచ్చితంగా ఏడవని వాళ్ళు ఎవరు ఉండరండి. అలాంటి మూవీ. ఈ సినిమా పేరు 'నువ్వు వస్తావని'. హీరో నాగార్జున, సిమ్రాన్. ఈ స్టోరీ చూసినట్టయితే మనము ఫస్ట్ హీరో నాగార్జున ఈ ఒక సింగర్, ఒక గల్లీలో సింగర్ ఉంటాడండి. గల్లీలో సింగర్ ఉండడం వల్ల అక్కడే హీరోయిన్ సిమ్రాన్ ఏంది ఇతని పాట వింటదన్నమాట. ఆ పాట విని ఫిదా అయిపోతుంది. ప్లస్ ఆ పాట ఇతనికి సంగీత ప్రియురాలు ఈ సిమ్రాను. ఇతన్ని చూడాలి, ఖచ్చితంగా చూడాలి. వీళ్ళ నాన్నమ్మ కూడా చెప్తుందన్నమాట. ఖచ్చితంగా ఇతన్ని లవ్ చేస్తాను నేను, చూడాలని చెప్తుందన్నమాట పాటని చూసి. అంతా మంచి స్వీట్ వాయిస్ ఉంటుంది. బట్ 2, 3 సార్లు పాట వింటది. బట్ ఇతని మనసులో ఇతని చిన్ని పేరు అన్నమాట. హీరో నాగార్జున మనసులో ఊహించుకుంటుంది మంచివాడిగా. కానీ ఇతని ఫేస్ మాత్రం చూడదన్నమాట సిమ్రాన్. బట్ ఆ పాటను ప్రేమిస్తుంది. సో పాటను ప్రేమించిందంటే ఆటోమేటిక్గా ఇతను ప్రేమిస్తుంది అన్నమాట. వాళ్ళ నాన్న చెప్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ఇతను ఫేస్ చూడదన్నమాట. ఫేస్ చూడది. కానీ ఇతను కనిపించినప్పుడల్లా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒక బేకర్ ఇన్సిడెంట్, ఒక ఏదో ఒకటి రోడ్డు మీద తాగి హీరో చలి కోసం రోడ్డు మీద పంటాడన్నమాట. పడినప్పుడు పడినప్పుడు అతను అతను పడుకున్న టేబుల్ మీద ఎవరో కత్తి పెట్టిపోతారన్నమాట. అదే టైంలో హీరోని వస్తుందన్నమాట. అదే టైంలో హీరోయిన్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఈ నాగార్జున కలవడానికి వస్తుందన్నమాట. అంటే ఈ గల్లీలో ఒక వ్యక్తి పాట పాడిండు, అతను కలవడానికి వస్తుంది. బట్ ఇతను ఎదురైన ప్రతి క్షణం ఆ హీరోని ఏదో ఒకటి బేకార్ ఇన్సిడెంట్ చూసి ఇతను బేకార్ ఉన్నాడు, చాలా డేంజర్ మనిషి ఉన్నాడు అనుకుంటుంది అన్నమాట హీరోని. అదొక సిచ్యువేషను. ఒక పాట పాడుతా ఇతను విన్న పాటని ఈ కాలేజీలో ఇతను ఎంబీబీఎస్ డాక్టర్ చేస్తుంది ఈమె. ఈమె కాలేజీలోనే ఒక పాట పాడుతుంది అన్నమాట. పాట పాడుతుంది. పాట పాడి చూడడానికి హీరో వస్తాడన్నమాట. ఒక బాయ్స్ నాటలో ఉంటే ఇతను పైకి ఎక్కి చూస్తూ ఉంటాడన్నమాట. అది లేడీస్ టాయిలెట్ ఉంటుంది. ఇతనికి తెలియదు అన్నమాట విషయము. ఆ టైంలో కూడా చాలామంది ఇతనికి రాళ్ళతో కొడతారన్నమాట. ఆ టైంలో కూడా చూస్తుంది అన్నమాట. అరే ఇతను బేకార్ ఉండని హీరోని అనుకుంటుంది. తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఒక షాపింగ్ మాల్లో హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ వచ్చినప్పుడు ఒక డ్రెస్ చేంజింగ్ చేసుకుంటారు కదండి. ఒక హీరో కూడా అదే టైంలో వస్తాడు, హీరోయిన్ కూడా అదే టైంలో వస్తుంది. కొమ్మ కొమ్మ విన్నామా పాట పాడతాడు హీరో. ఆ టైంలో అరే నాకు పాట పాడిన నా లవర్ ఇక్కడ ఉన్నాడని అనుకునే వరకు ఇక్కడ కూడా మిస్ అవుతాడు అన్నమాట ఇతను. సో ఇక్కడ చాలా మరపురాని సంఘటన అండి ఇది. ఇతని యొక్క ఇదొకటి బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇతను ఇది మన నాగార్జున మీతో మాట్లాడాలనుకుంటాడు అన్నమాట. నేను మాట్లాడుతూ ఉంటే ఎవడో వేరే వ్యక్తి ఈమె నడుము గిల్తాడు. అది హీరో అనుకొని హీరో కొడతాడు అన్నమాట. అంటే అతను ఈ కాలేజీలో డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఇతను తొంగి చూడడం, తర్వాత రోడ్డు మీద పడుకోవడము, ఈ కాలేజీలో గెలడము, ఇలాంటివన్నీ కూడా వేరే గెలితే ఇతన్ని పట్టుకుంటుంది అన్నమాట. గిల్లినోడు పక్క జరిపోతాడు. బట్ హీరో పక్క ఉంటాడు కాబట్టి హీరోని నువ్వే గిలినావని హీరోని అంటది. బట్ హీరో గిల్లాడు, నేను చేయలేనంటే నమ్మదన్నమాట. సో మొత్తానికైతే ప్రతి క్షణం కూడా ఇతను ఎదురైన ప్రతి క్షణం కూడా ఒక మనసులో మంచిగా అనుకుంటూ హీరోని మంచిగా అనుకుంటుంది. బట్
ఇతను ఏదైనా ప్రతి క్షణం కూడా ఏదో బేకార్ అనుకుంటుందన్నమాట హీరోని నాగార్జునకు. ఇక్కడ సీన్ ఏమవుతుందంటే ఒకసారి ఇతను ఒక హైదరాబాద్లో పనిచేసి అమ్మకి పైసలు పంపిస్తూ ఉంటాడు. పోస్ట్ ఆఫీస్కి వచ్చి పైసలు పంపించే వరకు ఒక దొంగ పర్స్ ఎత్తుకుపోతాడు అనమాట. ఇక్కడ కీ పాయింట్ అండి. పర్స్ ఎత్తుకుపోయినప్పుడు ఏమవుతుంది, ఇక పర్స్ ఎత్తుకుపోయినప్పుడు హీరో కూడా ఎంబడబడతాడు అతను క్యాచ్ చేద్దామని. హీరోని ఇతను మొత్తం అది వాళ్ళ కాలేజీలో ఎంటర్ అవుతారు అనమాట ఇద్దరు. పర్స్ ఎత్తుకుపోయినాడు నాగార్జున ఒక ప్రాక్టికల్ హాల్లో ఎంటర్ అయిపోతాడు. హాల్లో ఎంటర్ అయినప్పుడు మళ్ళా సీన్ రిపీట్ అవుతుంది అనమాట. ఇటు బేకార్ ఏంది కొట్టడానికి వస్తుంది అనుకుంటుంది. ఇక్కడ ఏమవుతుంది, ప్రాక్టికల్ లోపల ఒక కెమికల్ అనేది కింద పడుతుంది. కింద పడడం వల్ల గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ రావడం వల్ల ఇతనికి ఈమె కళ్ళు పోతాయి అన్నమాట. ఆ కళ్ళు పోయింది నాగార్జునకి తెలియదు అన్నమాట. ఇదంతా స్టోరీ అనేది ఒక ట్రైన్లో చెప్తాడనమాట. ట్రైన్లో ఎందుకు చెప్తాడంటే ఇక్కడ సినిమా స్టార్ట్ అవుతుందండి మంచిగా. ఇప్పుడు కళ్ళు పోయిన విషయము అప్పుడు ఈ యాసిడ్ పడడం వల్ల కళ్ళు పోతాయి. కళ్ళు పోయిన తర్వాత ఒకసారి రోడ్డు మీద కనిపిస్తుంది హీరోకు. అరే ఇక్కడ మాట్లాడదాం వస్తాడు, నాకు రోడ్డు దాటిపియావా అని హీరోకు అడిగితే, లేదు గుడ్డిదాన్ని రోడ్డు దాటలేనంటే షాక్ అవుతాడు. ఎందుకు ఇట్లా అయిందంటే ఒక ఒక దుర్మార్గుడు ప్రాక్టికల్ హాల్లో వచ్చి నా కళ్ళు పోవడం కారణమైందని చెప్తుందన్నమాట. ఏంది నాగార్జున షాక్ అవుతాడు, నా వల్ల కళ్ళు పోయినాయి కదా అని బేవష్ అవుతాడు అనమాట. సో తట్టుకోలేడం బాధను. సో అప్పటి నుంచి హీరో కూడా లవ్ చేస్తాడనమాట. బట్ హీరోని ఒక ఇంట్లో రెంట్కి ఉంటుంది. వేరే వచ్చి స్నానం చేస్తున్నప్పుడు తొంగి చూస్తాడు. అంతలోపల హీరో వచ్చి హీరోయిన్కి టచ్ పెడుతున్నప్పుడు ఏమైందంటే ఇట్లా 2 రూమ్ రెంట్ ఇవ్వాలి అనగానే సో ఇచ్చి పంపిస్తాడు. హీరోయిన్ అంటది, నువ్వు 2 రూమ్ రెంట్ కాకుండా అతను 2 జాడిస్తే బాగుంటుండే అని అనగానే పోయి కొడతాడనమాట. సో అంతలోపల కొట్టడం వల్ల వీళ్ళ నుంచి రూమ్ ఖాళీ చేయమంటాడు. రూమ్ ఖాళీ చేయమంటే ఒక రూమ్ ఇప్పిస్తారు వీళ్ళంతా. సో ఇది ఈ స్టోరీ అండి. ఇవన్నీ నడుస్తూ ఉంటాయండి. ఈ పాటలు అనేవి ఎక్స్ట్రాడినరీ. మొత్తానికైతే చూపోతుంది అన్నమాట. మొత్తం ఇతని దగ్గర ఉండి మొత్తం చేస్తారన్నమాట. ఇదన్నమాట ప్రేమించుకుంటారు. ప్రేమిస్తాడు హీరోను ప్రేమిస్తుంది. బట్ ఇతను చూద్దామంటే కళ్ళు ఉన్నాయన్నమాట. ముందు కళ్ళు ఉన్నప్పుడు చూస్తే ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల బేకర్ వ్యక్తి అనుకుంటుంది. బట్ కళ్ళు పోయిన తర్వాత ఇతని వల్ల కళ్ళు పోయిందని ఫేస్ గుర్తుంటుంది. బట్ హీరోకు చూద్దామంటే కళ్ళు ఉండే అన్నమాట. సో ఇతను కళ్ళు రావడం మస్తు ట్రై చేస్తాడు. డాక్టర్ కళ్ళు రావడం కష్టము, ఇంపాసిబుల్ అనగానే తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఒకరోజు వాళ్ళ అమ్మ చనిపోయిందని వార్త వస్తుంది అన్నమాట ఇతనికి. అరే వార్త రాగానే చాలా షాక్ అవుతాడు. వార్త పోతూ వీళ్ళ అమ్మ కళ్ళు ఇచ్చి పోతుంది అన్నమాట. కళ్ళు ఇచ్చి దానం చేసి పోతుంది అన్నమాట. హీరోని చెప్తాడు, నీకు కళ్ళు వస్తాయి ఇందు, ఖచ్చితంగా కళ్ళు వస్తాయి, ఏం బాధపడకనగా హీరోని షాక్ అవుతాయి. ఏంది నువ్వు అమ్మ బాగా అమ్మ చనిపోయింది, నిన్ను ఏదో విధంగా ఓదార్చాలని నేను చూస్తే నువ్వు నా కళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, నిన్ను ఖచ్చితంగా చూడాలి, నేను ఖచ్చితంగా లైఫ్లో ఒకసారి చూడాలి అని బాగా ఏడుస్తుంది. బట్ కళ్ళు ఆపరేషన్ చేయడానికి ఆ కళ్ళు పెట్టడానికి కూడా ఒక ₹1,00,000 ఖర్చు అయితే ఆ ₹1,00,000 కూడా మన హీరో దగ్గర ఉండే అన్నమాట. సో ఆ టైం లోపల హాస్పిటల్ లోపల ఒక పూనాకు సంబంధించిన వ్యక్తి, మంచి వినండి, పూనాకు సంబంధించిన ఒక వ్యక్తి కళ్ళు కిడ్నీ దానం చేయాలంటే ఓ గ్రూప్ ఉన్న వ్యక్తి ఉండాలి, కిడ్నీ దానం చేయాలి మాట నాగార్జున వింటాడు అన్నమాట. నేను చేస్తాను, బట్ ఇక్కడ ఎందుకు ఆపరేషన్ అంటే ఈ వ్యక్తి ఇక సిక్కు ఉన్న వ్యక్తి నేను ఇక్కడ ఎందుకు చూసుకుంటాను, మా డాడీని పోయి చూసుకో అనగానే అంటే సరే అని పూణేకి వెళ్ళిపోతారు అన్నమాట. పూణేకి వెళ్ళే ముందు చెప్తారు అన్నమాట, నీ కళ్ళు వస్తాయి, నీ కళ్ళు ఏం బాధపడకు అని పూణేకి వెళ్ళిపోతారు అన్నమాట. ఇక్కడ ఇతను ఆపరేషన్ అయిన తర్వాత కిడ్నీ ఇచ్చి పైసలు తీసుకొని వెళ్ళిపోతారు అన్నమాట హీరో. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే వచ్చేటప్పుడు పూణే రైల్వే స్టేషన్ లోపల పేరు రాస్తాడు అన్నమాట. ఎందు పేరు గుర్తుకు రాస్తాడు. ఒక వ్యక్తి వచ్చి ఈ బ్యాగ్ చూసుకొని అంటాడనమాట, పాపం ఇక్కడ బ్యాగ్ చూసుకోమని. కిడ్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ పోయి ఇందులో కలుద్దామని అనే వరకు ఈ రైల్వే స్టేషన్లో ఏమవుతుందంటే ఒక వ్యక్తి వచ్చి బ్యాగ్ చూసుకోమనగానే అందులో బాంబు ఉంటుంది. పోలీసు వాళ్ళు వస్తారు, కుక్కలు అటాక్ చేస్తాయి, బాంబు ఉంటుంది. ఏమైనా తెలియదు ఒక వ్యక్తి పెట్టిపోయాడంటే వినరన్నమాట. అతనికి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. 10 సంవత్సరాల తర్వాత ఆ పూణే నుంచి హైదరాబాద్ ట్రైన్లో వస్తారన్నమాట. ట్రైన్లో మొత్తము చెప్తారన్నమాట, ఇది నా స్టోరీ అని చెప్తారన్నమాట. ఇప్పుడు ట్రైన్ వాళ్ళు ఉన్నోళ్ళందరూ కూడా అడుగుతారు, ఇప్పుడు నేను ఎందుకు 10 సంవత్సరాల కలవబోతున్నాను,
అతను ఉన్న ప్లేస్కి వస్తే మొత్తం మారిపోతుంది అన్నమాట. సో ఇది ఎంత వెతికినా దొరకది. ఒక చెట్టు కింద కూర్చుంటాడు. అంతలోపు కుక్క వస్తుందన్నమాట. కుక్క చిన్నప్పుడు పెంచుకున్న కుక్క వస్తుంది. అంతలోపల హీరోని కనిపిస్తుందన్నమాట. అంటే హీరోనికి కలెక్టర్ కూడా చేపిస్తాడనమాట ఇతను. కలెక్టర్ చదవాలని కోరిక ఉంటుంది. కళ్ళు పోవడం వల్ల చదవలేకపోయినా అని అంటదన్నమాట. సో కళ్ళు తల్లి హీరో వాళ్ళ తల్లి దానం చేస్తుంది. ప్లస్ హీరో కూడా కలెక్టర్ చదవడానికి జర సాయం చేస్తారనమాట. బట్ చాలా అతను చూడాలనుకుంటుంది. కళ్ళు వచ్చిన తర్వాత చూద్దామంటే ఇతను పూణేకి వెళ్ళిపోయి అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల అక్కడ ఉంటాడనమాట. జైలు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంది, పూనా నుంచి వచ్చిన తర్వాత హీరోని కార్లో కనిపిస్తుంది. ఈమె కలెక్టర్ అయిపోతుంది అన్నమాట అప్పటికే. మళ్ళీ కలెక్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అన్నమాట. ఈమె కళ్ళు వచ్చిన తర్వాత ఏమవుతుంది, కళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పోయి కలుద్దామంటే ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్ ఉంటాయి కదండి. కళ్ళు పోవడానికి కారణం వీడే. తర్వాత రోడ్డు మీద పడుకొని చిల్లర చేయడం, బాత్రూమ్ మీద దొంగ చూడడం అనేవి మైండ్లో గుర్తుంటాయి అన్నమాట. ఈ బ్లడీ బెగ్గర్ అని అంటుంది అనమాట. షాక్ అయిపోతాడు ఇది హీరో. ఇంత అని ఇక్కడ అరెస్ట్ చేపిస్తుంది. అరెస్ట్ చేయించిన తర్వాత అరెస్ట్ చేయించిన తర్వాత కారులో పట్టేస్తారన్నమాట వీనికి. అంతలోపల కోట శ్రీనివాసరావు ఏదైనా ఒక పాత్ర అన్నమాట మంచిది. కోట శ్రీనివాసరావు కూడా అతను బాబాయ్ ఉంటాడు. ఈ ప్రేమకు సహకరిస్తాడు. చూడు కలెక్టర్ అమ్మ, ఖచ్చితంగా అతను సాయం చేయాలి, తెలియదని అతని గురించి. నీ కలెక్టర్ కావడం కారణం ఈయననే అనగానే ఆమె నమ్మదన్నమాట. నన్ను చిన్ని సాయం చేసిండు. లేదమ్మా, ఈయననే నీ కళ్ళు నెత్తికెక్కినాయి, అధికారం ఎక్కింది, సారీ చెప్పంటే సారీ చెప్పదు. అంతలోపల బస్సు వస్తుంది అన్నమాట ఒకటి. ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ట్రైన్లో ఉన్న వాళ్ళకి ఆ స్టోరీ చెప్తారు కదా, వాళ్ళు ఇప్పుడు నిజం కలవడానికి పోతున్నా అనగానే ఆ బస్సులో ఉన్న వాళ్ళు పాటలు పల్లెకి పోయి ఓకే చిరుగాలి అని పాట పాడుతూ వస్తారనమాట. ఆ బస్సును ఆపమని పోలీసులు బస్సు ఎంబడి పోతుంది అన్నమాట. బస్సు వెళ్ళిపోతుంది అప్పుడే. ఇక్కడికి పోలీసులు ఆపుతారన్నమాట బస్సులో వచ్చి నువ్వే చిన్ని అనగానే అప్పుడు చూస్తుంది అన్నమాట. చూసి చాలా సెంటిమెంట్ అండి, చాలా ఏడుపు వస్తుంది సినిమా చూస్తే. అప్పుడు హీరోని అంటది, నీ కళ్ళ ముందు నా మనసులో నేను మంచిగా ఊహించుకొని ఎదురు పడ్డప్పుడల్లా నిజంగా నువ్వు బేకారు వ్యక్తివి అని అనుకున్నాను నేను. నువ్వా నాకు సాయం చేసిన, అసలు నేను నువ్వు లేకపోతే నా కళ్ళు, నా హోదా, నా సంపద అంతా నువ్వే, నా కర్త కర్మక్రియ మొత్తం నువ్వే అని ఇద్దరు మళ్ళీ కలుసుకుంటారండి. సో ఈ సినిమా ఖచ్చితంగా చూడాలండి, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. నువ్వు వస్తావని బ్లాక్ బస్టర్ మూవీ అండి. అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ డైరెక్ట్ మ్యూజిక్. మళ్ళీ హ్యాపీగా ఇద్దరు కలుసుకుంటారండి. ఇది సినిమా ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.